గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ను గెలిపించాలని అవినాష్ బాబాయి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టిసీమ కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన చరిత్ర టీడీపీదేనన్నారు. దేవినేని వంశంపై రౌడీ ముద్ర వేయడం అవివేకమన్నారు. అసెంబ్లీకే రాని వారికి ప్రజల బాధలు ఎలా తెలుస్తాయన్నారు. మంత్రి గుడివాడ సైకిల్ అమరావతికి వస్తుందన్నారు. నియోజకవర్గం గుడివాడ కృష్ణా జిల్లాలో చైతన్యవంతమైన నియోజకవర్గం. ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి 1982 మార్చి 29 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయనతో పాటు కలిసి తిరిగిన స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి కుమారుడు అవినాష్ ఇవాళ రామారావు గారి అడ్డ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడివాడ ప్రజల నాయకుల ఆశీస్సులతో ఇక్కడ పంపించడం జరిగింది. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, చక్కగా ప్రతి గ్రామం వెళ్ళి కార్యకర్తలకి నాయకులకి తల్లో నాలికలాగా చక్కగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ ఉన్నాడు. ముఖ్యంగా మహిళా మంత్రులు పసుపు కుంకుమ 95 లక్షల మంది మహిళలు పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ భరోసా పెద్దవాళ్ళు పెన్షన్లు 55 లక్షల మంది ఇవాళ చేతులెత్తి చంద్రబాబు నాయుడు గారిని దీవిస్తూ ఉన్నారు. మా కుటుంబ సభ్యుల కన్నా మెల్లగా పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఈ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కళ్ళ కట్టినట్టు ఇక్కడ అభ్యర్థి మాట్లాడుతూ ఉన్నాడు. రౌడీ కొడుకు వచ్చాడని ఇవాళ కృష్ణా జిల్లాలో 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రిగా అదేవిధంగా ప్రజల అభిమానం పొందిన నాయకుడు దేవినేని నెహ్రూ గారు. ఇవాళ మా వంశం పట్టిసీమ కట్టిన వంశం ఇది. ఇవాళ ఈ ప్రాంతానికి పట్టిసీమ దండగన్నాడు నువ్వు, పట్టిసీమ పండగ చేసింది. పట్టిసీమ పంపులు పెడితే పట్టిసీమ దండగని శాసనసభలో దుర్భాషలాడిన ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి, కోడికత్తే అభ్యర్థి ఇవాళ రౌడీలను మాట్లాడుతున్నాడు. మమ్మల్ని 3 దశాబ్దాలుగా 37 ఏళ్లుగా 1983 నుంచి ఈరోజు వరకు కూడా దేవినేని కుటుంబం నుంచి దేవినేని నెహ్రూ గారు 5 సార్లు, దేవినేని రమణ గారు 1 సారి, దేవినేని ఉమ్మ 4 సార్లు గెలిచి వాడు 5వ మళ్ళీ మైలవరం నియోజకవర్గం నుంచి చంద్రబాబు గారి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో మేము పోటీ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా 37 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని కార్యకర్తలాగా, నాయకులుగా, శాసనసభ్యులుగా, మంత్రులుగా ఈ జిల్లా ప్రజలు ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళ పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారు మా చేతులతో చేపట్టడం అనేది మా పూర్వ సంస్కృతం. ఆయన దూరదృష్టి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఇవాళ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఈ ప్రాంతానికి, గుడివాడకి, కృష్ణా డెల్టాకి మరి వాళ్ళ గోదావరి జలాలు తెచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తి కోడికత్తి పార్టీ అభ్యర్థి ఏనాడన్నా పట్టిసీమ నీళ్ల గురించి మాట్లాడాడా? ఏనాడైనా పోలవరం ప్రాజెక్ట్ చూశాడా? ఇవాళ జగన్ రెడ్డి ఒకసారి పోలవరం చూడాల. ఈ కోడికత్తి దొంగలు ఎవ్వరూ పోలవరం చూడాల. పట్టిసీమను ఏ రోజు కూడా మమ్మల్ని మంచి కోరుకోవాలా. పంపులు వేస్తుంటే తిట్టారు, కరెంటు స్తంభాలు వేస్తుంటే కోర్టు కేసులు వేశారు, రైతులను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు, మా బొమ్మలు దాగులు పెట్టారు. ఇవాళ కృష్ణా జిల్లా ఆదాయం 44,000 కోట్లు ఒక్క గోదావరి జలాలు పట్టిసీమ వల్ల ఆదాయం పెరిగితే ఇవాళ మమ్మల్ని రౌడీలు అంటూ ఉన్నాడు. ఎన్ని మాట్లాడాలో, ఎన్ని తిట్టాలని తిడతాడు. అతను అతనికే చెల్లింది. డెఫినెట్గా ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, అదేవిధంగా సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొన్న గుడివాడ పట్టణంలో మరి నిరాశనం పట్టారు. తప్పకుండా దేవినేని అవినాష్ మంచి విజయాన్ని కార్యకర్తలు, నాయకులు, ప్రజల సహకారంతో, ఆశీస్సులతో మంచి విజయం సాధించబోతున్నాడు. గుడివాడ సైకిల్ అమరావతికి వస్తుంది. ఏ మంచి ఉద్దేశంతో చంద్రబాబు. అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో నా సహచరుడు, నా మిత్రుడు రా వెంకటేశ్వరరావు బ్రహ్మాండంగా కష్టపడి పనిచేస్తున్నాడు. అలాగే ఎలవత్తి శ్రీనివాసరావు చైర్మన్గా చక్కగా అందరినీ కలుపుకొని పనిచేస్తూ ఉన్నాడు. అలాగే బాబ్జీ బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసి ఇప్పుడు గుడివాడ వెళ్తూ ఉన్నాడు. ఎల్వెన్ వెంకటేశ్వరరావు ఆప్కాప్ చైర్మన్గా ఆయన నందివాడ కానీ, గుడివాడ కానీ జిల్లా అంతా కూడా తిరిగి పార్టీ అభ్యర్థుల కోసం పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మొత్తం అన్ని వర్గాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అన్ని కులాలు, మతాలకు సంబంధించిన నాయకులు కూడా పార్టీ విజయం సాధించాలి. అవినాష్ని గుడివాడ గడ్డ నుంచి అమరావతి పంపించాలని ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టుదలతో, కసితో పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా
నువ్వు ఏ మాటలైతే తిడతా ఉన్నావో అవన్నీ నీకే తగులుతాయి. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ మంచి మెజార్టీతో సైకిల్ మరి దగ్గర 2 దశాబ్దాలుగా మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. చక్కగా ఈరోజు హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు ఆయన. మరి పార్లమెంట్లో ఆ రోజు గుండెపోటుతో మరి మన రాష్ట్ర విభజనప్పుడు ఏ విధంగా పోరాటం చేసి ప్రాణాలను సైతం కూడా లెక్క పెట్టకుండా ఆయన పోరాటం చేశాడు. అదేవిధంగా 2వసారి పార్లమెంటు సభ్యుడయ్యారు. మరి అక్కడ ప్యానల్ స్పీకర్గా కూడా మన మచిలీపట్నం ఖ్యాతిని దేశమంతా చాటి చెప్పారు. ఇవాళ కొనకళ్ళ నారాయణ గారు సామాన్య మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చి కొనకళ్ళ గణపతి గారి కుమారుడు హ్యాట్రిక్ ఎంపీగా మరి వాళ్ళ మచిలీపట్నం పార్లమెంటు చరిత్రలో మనందరం కూడా గర్వపడే విధంగా నారాయణ గారు ముందుకెళ్తున్నారు. తప్పకుండా కొనకళ్ళ నారాయణ గారికి ఒక ఓటు, అట్లాగే దేవినేని అవినాష్కి ఒక ఓటు సైకిల్ గుర్తు మీద వేసి ఒక సైకిల్ ఢిల్లీ పోవాలి, ఒక సైకిల్ అమరావతి పోవాలి.